ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్థకమైనది. మనకు నచ్చని వాటిని మర్చిపోవడం, మనకు నచ్చిన వాటిని ఆచరించడం మనం అలవాటు చేసుకోవాలి. 100లో ఒకరిగా ఉండకు, 100లో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు. నువ్వు నన్ను మోసం చేశావు, నిన్ను క్షమించేంత శక్తి అయితే ఉంది, కానీ మళ్ళీ నమ్మేంత ధైర్యం మాత్రం లేదు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. ఇదే జీవిత లక్ష్యం. డబ్బు అనేది మహావృక్షము లాంటిది. దాని కిందకు వెళ్ళాక మన నీడే మనకు కనబడదు. ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనబడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే. చదివిన ప్రతి పాఠము నీకు గుర్తు లేకున్నా, జీవితంలో నేర్చుకున్న ప్రతి గుణపాఠం నీ మనసులో ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలవు. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక టార్గెట్ని పెట్టుకోండి. ఏ టార్గెట్ పెట్టుకోనని వారు జీవితంలో ఎప్పటికీ విజయాన్ని అందుకోలేరు. జీవితం అంటే ఏమిటి? జీవితం ఒక బహుమానం, స్వీకరించండి. జీవితం ఓ సవాల్, ఎదుర్కోండి. జీవితం ఓ సహనం, ధైర్యం చేయండి. జీవితం ఓ దుఃఖం, అనుభవించండి. జీవితం ఓ రహస్యం, ఛేదించండి. జీవితం ఆట ఆడండి. జీవితం ఓ పాట పాడండి. జీవితం ఓ అవకాశం తీసుకోండి. జీవితం ఓ శూన్యం పూరించండి. జీవితం ఓ ప్రయాణం నెరవేర్చండి. జీవితం ఓ అందం, ప్రేమించండి. జీవితం లక్ష్యం, సాధించండి. జీవితం పోరాటం, గెలవండి. జీవితం ఓ గందరగోళం, పరిష్కరించండి. జీవితం ప్రశ్న, జవాబివ్వండి. జీవితం ఓ ప్రయాణం, సాగించండి. జీవితం ఎంతో అనుకుంటే ఎంతో ఉంది. జీవితం ఇంతే అనుకుంటే ఏమీ లేదు. కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. తల్లిదండ్రుల కోసం చదవకండి, మీకోసం చదవండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. తక్కువగా మాట్లాడు, ఎక్కువ పని చెయ్యి. ఇతరులలోని మంచిని మెచ్చుకో, నీలోని చెడును దిద్దుకో. కష్ట సుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావలసిన టైంకు వస్తాయి. ఉండాల్సిన రోజులు ఉంటాయి, పోవలసిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే ఉత్తమం. అణుకువగా ఉండటమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. మనిషికి కష్టాలు ఎందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని, ఆనందాన్ని, మనస్థితిని ఇస్తాయి. అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు. ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడు పరాయి వాళ్ళమే. నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. 10 మందికి సహాయం చేసే స్తోమత కావాలి అని కోరుకోవాలే కానీ 10 మంది దగ్గర నుండి సహాయం పొందాలని కోరుకోకూడదు. లేనివాడు బయట అడుక్కుంటాడు, ఉన్నవాడు గుడి లోపల అడుక్కుంటాడు. లేనివాడు ఆరాటం కూటి కోసం, ఉన్నవాడి ఆరాటం కోటి కోసం. నమ్మకం పెనుగాలిలో గడ్డి పరక లాంటిది, ఉప్పెనలో నీటిపై బుడగ లాంటిది, అగ్గిలో దూది పింజ లాంటిది, క్షణంలో మాసిపోయేది, చేజారినా తిరిగి రానిది. మనిషికి అందం ఉండాలి కానీ అది గుణములో ఉండాలి. మనిషి మీద ప్రేమ ఉండాలి కానీ అది మనసులో ఉండాలి. ఇక్కడ ఎవరి ప్రేమలు, అవకాశాలు సముద్రాలు కావు. అందరివి అవసరాలు, అవకాశాలు మాత్రమే. వేదనతో నిండిన మనసుతో ప్రశాంతతను తాకటం అంత తేలిక కాదు.